కోవిడ్ కూడా మనకి మళ్ళీ వినపడుతుంది కాబట్టి కోవిడ్ అవును. విజృంభిస్తోంది. అవును. అవును. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి అంటున్నారు కదా! హ్మ్. ఈ డయాబెటిక్ పేషెంట్స్ హ్మ్. కోవిడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్ మాత్రమే తీసుకోవాల్సినవి అనేవి ఏమి లేవండి. బట్ ఇప్పుడొచ్చే కోవిడ్ మళ్ళీ అంత పెద్ద పెద్ద వేవ్స్ లాగా రాకపోవచ్చు గానీ, బట్ దాని స్ప్రెడ్ అయితే చాలా ఎక్కువుంది. ప్రీవియస్ కోవిడ్ స్ట్రెయిన్స్‌తో పోల్చుకుంటే స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా గానీ డయాబెటిక్స్ అనే గాదు, జనరల్ పాపులేషన్ గూడా ఈ సోషల్ గ్యాదరింగ్స్ గానీ, ఇవన్నీ కొంచెం అన్నెసెసరీగా చేసుకోకుండా మాస్క్స్ ఎక్కువ, సోషల్ డిస్టెన్సింగ్ ఇట్లాంటివన్నీ పాటిస్తే మంచిది. గతంలో కోవిడ్ ఇది వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళలో గూడా హ్మ్. కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్, అవును. డయాబెటిక్ పేషెంట్స్ అవును. అటువంటి వాళ్ళు కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. అవును. సో, ఇప్పుడు గూడా డయాబెటిక్ పేషెంట్స్ కేర్‌ఫుల్‌గా ఉండాలి గదా! అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి మనం ఇచ్చే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది? సో, డయాబెటిక్ పేషెంట్స్ అనే గాదండి. ఆహ్, ఏదన్నా ఇప్పుడు డిసీజ్ హార్ట్ గాని ఏదైనా చాలా ఉంటాయి. ఆ! ఏదన్నా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మంచిగా మందులు వాడుతూ కంట్రోల్‌లో పెట్టుకున్నా గానీ, ఎనీ స్ట్రెస్ అది ఇన్ఫెక్షన్ గావచ్చు, ఇంకోటి గావచ్చు, ఏదన్నా స్ట్రెస్ ఆల్రెడీ ఉండే ఈ డిసీజ్‌ని ఎక్కువ చేసే ప్రమాదం ఉంటది. కొన్ని ఉండే డిసీజెస్ ఎక్కువవుతాయి. కొన్ని ఉన్నాయి డిసీజెస్ అవి తెలీదు వాళ్ళకి ఆ డిసీజ్ బయటపడతాయి. అలాగే అదే సేమ్ కోవిడ్‌కి గూడా అలాంటి ఇన్ఫెక్షనే. కోవిడ్ పర్సే ఈ వేవ్‌లో అంత సివియర్‌గా లాస్ట్ టైమ్ వచ్చినట్టు లంగ్ అంతా ఎఫెక్ట్ అయిపోయి సాచురేషన్స్ పడిపోయి అలాంటి కేసెస్ అయితే ఇంకా నేను చూడలేదు. నేను నా సర్కిల్‌లో, నా గ్రూప్స్‌లో గూడా ఎక్కడ వినలేదు అంత సివియర్‌గా అవుతుందని జెప్పి. బట్ ఏవైతే ఆల్రెడీ డిసీజెస్ ఉన్నాయో డయాబెటిక్‌కి సంబంధించిన ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవి అవన్నీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటది. అండ్ ఆల్రెడీ అలాంటివి మేము చూస్తున్నాము. సో, ఇప్పుడు క్రిటికల్ కేర్ మీ స్పెషలైజేషన్ గదా! హ్మ్. క్రిటికల్ కేర్‌లో కోవిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? క్రిటికల్ కేర్ దాకా వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కి ఉందా? ఫస్ట్ క్రిటికల్ కేర్‌లో కోవిడ్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనంటే దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క సాచురేషన్ అండి. ఆక్సిజన్ సాచురేషన్ విల్ డిపిక్ట్ ఆయనకి ఎంత వరకు లంగ్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టే మనకు ఆక్సిజన్ సాచురేషన్ ఉంటది. సో, ఏం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు, ఆక్సిజన్ అంతా నార్మల్‌గా ఉంది అనంటే ఇంట్లోనే ఐసోలేట్ అయిపోయి 7 డేస్, 14 డేస్ వాటెవర్ ఇట్ ఈస్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతది. పారాసిటమాల్ అట్లాంటివి. ఇంకా అంతకంటే ఏం అవసరం రాదు. ఒకవేళ ఆక్సిజన్ తగ్గిపోతుంది, హాస్పిటల్‌కి రావాల్సొచ్చింది అనంటే ఆక్సిజన్ మేము ఇస్తాము. ఆక్సిజన్‌తో పాటు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే దానికి సపోర్ట్స్ ఇస్తాము. అలాగే ఆక్సిజన్ తక్కువైతే మాత్రమే స్టెరాయిడ్స్ కూడా వాడతాము. బట్ దాంతో పాటు యాంటీ వైరల్స్ అంటారు. ఇప్పుడు మన బ్యాక్టీరియాకి ఎలా యాంటీబయోటిక్సో అలాగే వైరల్స్‌కి యాంటీ వైరల్స్ అంటాము. మీకు అందరికి తెలిసుంటది ఈ పాటికి రెమ్డెసివిర్ అని వినుంటారు. సో, ఇట్లాంటివి ఇప్పుడు కొత్తవి మోల్నుపిరావిర్ అని ఒకటొచ్చింది. ఆ తర్వాత రిటోనావిర్ వాడుతున్నారు సేమ్ కాంబినేషన్‌లో. సో, ఇవన్నీ కూడా యాంటీ వైరల్స్ అనమాట. ఇవన్నీ కూడా కలిపి మనము వాడతాము. అదే వెరీ సివియర్ అయిపోతుంది. లాట్ ఆఫ్ ఆక్సిజన్ అవసరమవుతుంది. అయినా గాని పేషెంట్‌కి సాచురేషన్స్ మెయింటైన్ అవ్వట్లేదు అనంటే వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి రావచ్చనమాట. ఈ కోవిడ్ వేరియంట్‌కి స్ప్రెడ్ అనేది ఎక్కువుంది. అలాగే అంటే తొందరగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్తుంది. స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్‌గా ఉంది. అలాగే మన లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్‌ని తప్పించుకొని మనల్ని అఫెక్ట్ చేసే ఇది గూడా ఎక్కువుంది. ఉందా? ఉంది. కానీ లాస్ట్ కోవిడ్ వేరియంట్ అంత సివియారిటీ దానికి లేదు. మనకి గూడా ఇమ్యూనిటీ అనేది పోయిన వేవ్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువుంది. ఆబ్వియస్‌లీ వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకున్నాం గాబట్టి. సో, దీనికి పర్సే కోవిడ్ డిసీజ్ వల్ల ఐసీయూ దాకా తీసుకొనొచ్చి వెంటిలేటర్ దాకా తీసుకెళ్ళే ఇది లేకపోవచ్చు. సో, మన క్రిటికల్ కేర్ ద్వారా మనం కోవిడ్ పేషెంట్‌లని మనం ఎలా సేవ్ చేయగలుగుతాం? క్రిటికల్ కేర్‌కొస్తే వాళ్ళు క్లైమాక్స్‌కి వచ్చినట్టా? లేకపోతే వాళ్ళు బయటకొస్తారా? సో, వెంటిలేటర్ దాకెళ్ళిన పేషెంట్స్ గూడా దాదాపు 50%ని మేము బతికించగలిగామండి. క్రిటికల్ కేర్‌కొస్తే క్లైమాక్స్‌కొచ్చినట్టు కాదు. సో, మా దగ్గరకొచ్చే 30% పేషెంట్స్ వెంటిలేటర్ మీదకెళ్లారనుకో, ఇది సెకండ్ వేవ్ గురించి చెప్తున్నాను. అదే. 30% పేషెంట్స్ వెంటిలేటర్ మీదకెళ్ళుంటే, ఆ 30%లో 15%ని మేము వెనక్కి గూడా తీసుకురాగలిగాం. అంటే 50%. 50%. మిగిలిన 15% మనకి ముందే తెలుస్తది. ఎంత సివియర్‌గా ఉంది, వెంటిలేటర్ పెట్టగానే అసలు ఎంత ఆక్సిజన్ మెయింటైన్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళకి ప్రెషర్స్ మనం ఇవ్వాల్సొస్తుంది, ఇవన్నీ చూస్తే మనకి అర్థమైపోతది. ఎట్లా ఉంటారు అని చెప్పి. బట్ ఆబ్వియస్‌లీ కొంతమంది మంచిగా రికవర్ అయ్యారు వాళ్ళల్లో గూడా. వెరీ రేర్ అది. మనం ముందే అనుకోని వీళ్ళు ఇంత సివియర్‌గా ఉంది అనుకున్న పేషెంట్స్ ఆబ్వియస్‌లీ మనకి దక్కలేదు ఆ వేవ్‌లో. సో, క్రిటికల్ కేర్ విభాగంలో హ్మ్. ప్రత్యేకంగా వీళ్ళకిచ్చే బూస్ట్ ఏంటంటున్నా పేషెంట్‌కిచ్చే బూస్ట్? ఓన్లీ ఆక్సిజనేనా? మెడిసిన్స్ అంటే ఆక్సిజన్ ఒక్కటి కాదు. యాంటీవైరల్ అలాగే స్టెరాయిడ్.
స్టెరాయిడ్ అంటే నేను చాలా చూసానండి. చాలా మంది అంటే ఒక మెడికల్ సూపర్విజన్ లేకుండా స్టెరాయిడ్ వేసుకుంటే తగ్గిపోతుందంట కోవిడ్ అనేవి రకరకాలవి వాట్సాప్ మెసేజ్ల్లో అక్కడ ఇక్కడ చదివేసి స్టెరాయిడ్స్ వేసుకున్నందువల్ల మీరంతా చూసారు లాస్ట్ టైం ఎంతవరకు బ్లాక్ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయింది అని చెప్పి. ఇంతకుముందు బ్లాక్ ఫంగస్ ఎక్కడ లేదు కదా, ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇష్టం వచ్చినట్టు మన వాళ్ళు స్టెరాయిడ్స్ వాడారు కాబట్టి. యాంటీబయాటిక్స్ వల్ల వాడారు, స్టెరాయిడ్స్ ఎలా వాడేస్తారు? యాంటీబయాటిక్స్ వల్ల అనండి, స్టెరాయిడ్సే డెఫినెట్లీ. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా, కోవిడ్లో స్పెసిఫిక్గా ఏం వాడలేదు. కోవిడ్లో ఏంటి ఉన్న వాళ్ళందరూ స్టెరాయిడ్స్, చేతిలో స్టెరాయిడ్ పట్టుకుంటే గోళీలు మింగినట్టు మింగేశారు. మన ఏమంటారు పాపిన్స్ అవి అంటారు చూడండి, చాక్లెట్స్ లాగా తినేశారు. సో స్టెరాయిడ్ అనేది చాలా చాలా డేంజరస్ అండి. మన చిన్న డోస్ అయినా కానీ చాలా డేంజర్. అండ్ మోర్ ఓవర్ స్టెరాయిడ్స్ వేసుకుంటే ఇంకా షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. స్టెరాయిడ్స్ లోపల బాడీలో చాలా పెద్ద వర్క్ చేస్తుంది కదా. అవును. అంటే మరి కొంతమంది ఆస్మా పేషెంట్లు కొంత ఇబ్బంది పడే వాళ్ళకి ముందు మామూలుగా యాంటీబయాటిక్ టాబ్లెట్ రకరకాలు ఇచ్చేసి సెట్ అవ్వకపోతే ఇప్పుడు స్టెరాయిడ్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా స్టెరాయిడ్ ఇస్తే గానీ వాళ్ళు నార్మల్సీకి రావట్లేదు. వాళ్ళు కూడా వచ్చేసి 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ జాయిన్ అయిపోయి చివరికి ఆ స్టెరాయిడ్ వేసుకొని దాంతో కంట్రోల్ అయ్యి వచ్చేస్తున్నారు. స్టెరాయిడ్ అనేది ఒక దివ్య ఔషధంగా వాళ్ళు భావిస్తున్నారు కదా, ఎలా చూడాలి? సో ఇదే అండి మన ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది జనాలకి మెడిసిన్ అనేది చాలా కాంప్లెక్స్ అండి. ఆస్మా మీరు చెప్పే దాంట్లో ఏదైతే స్టెరాయిడ్ వేసుకుంటే వాళ్ళకి బాగవుతుందో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోవిడ్. ఆస్మా వాళ్ళకి తగ్గింది కదా మనకు కూడా తగ్గిపోతుంది అని స్టెరాయిడ్ తీసుకోవడం అనేది అంటే పెద్ద తప్పు ఇంకోటి లేదు. సంబంధమే లేదు అసలు మీకు. అంటే ఆబ్వియస్లీ అంతా మెడిసిన్ ఈ 5 minutesలో చెప్పలేం, కానీ ఆస్మా అనేది ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది ఓవర్గా రియాక్ట్ అవుతుంది, దాన్ని తగ్గించడానికి ఆస్మా వేసుకుంటుంది. ఇప్పుడు బయట నుంచి ఏదో వచ్చి మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మన ఇమ్యూనిటీని తగ్గించుకోవడానికి మనం స్టెరాయిడ్ వేసేసుకున్నాం అనుకోండి, అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సింపుల్. ఆస్మా వేరే ఇన్ఫెక్షన్ కాదు, మనలో మనమే మన ఇమ్యూనిటీనే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది, దాన్ని తగ్గించుకోవడానికి స్టెరాయిడ్ వేసుకుంటున్నాం. కోవిడ్ అట్లా కాదు, బయట నుంచి ఏదో వచ్చి మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంట్లో స్టెరాయిడ్ వాడద్దు. అది ఎప్పుడు వాడాలి అనేది ఓన్లీ డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే వాడండి. లాస్ట్ వేవ్ లాగా తప్పులు ఈసారి చేయకూడదు. సో కోవిడ్ ఎంటర్ అవ్వగానే మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు యాక్చువల్గా? సో అది ఆబ్వియస్లీ మనకి ముక్కు ద్వారానే రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి సిమ్టమ్స్ చూసుకున్నామంటే కొన్ని మనకి ముక్కులో స్మెల్కి వీటికి కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని, సస్టెంటిక్యులర్ సెల్స్ అని చెప్పి. ఈ వైరస్లు వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే స్మెల్ ఫస్ట్ పోతుంది. మన స్మెల్ మనం గుర్తుపట్టలేకుండా అయిపోతుంది. అంతే కదా, స్మెల్ మనం చూసాం కదా, స్మెల్ కోల్పోతాం. అలాగే వైరస్ ఇక్కడ మ్యుకోసా అంటాం, మ్యుకోసాలో కాజ్ చేసే ఇన్ఫ్లమేషన్ వల్ల రెగ్యులర్ స్మెల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. స్మెల్ ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకు తెలియవు. సో ఫ్లేవర్ అనేది ఎప్పుడు కూడా ఓన్లీ టేస్ట్ కాదు, టేస్ట్ ప్లస్ స్మెల్ ఫ్లేవర్ అంటాం. సో స్మెల్ సగం పోయింది అనుకోండి దాంట్లో కంప్లీట్గా, టేస్ట్ కూడా సరిగ్గా తెలియకపోతే స్మెల్ 5 సెన్సెస్లో ఒకటే కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు దాంట్లో స్మెల్ తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు. కిందకు వస్తే అలాగే థ్రోట్లోంచి మనకి అప్పుడు ఎంతవరకు మనకి అందరికి థ్రోట్లో ఏమంటారు ఫెరింజైటిస్ అంటారు, లారింజైటిస్ అంటారు, థ్రోట్లో ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కంజెషన్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అందరికి కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే ఆగిపోయింది. అందుకనే మనం చాలా మంది ఆక్సిజన్ అవసరం అయ్యేంత వరకు, వెంటిలేటర్లు అవసరం అయ్యేంత వరకు రాలేదు. అంటే దాటి ఇక్కడ ముక్కు గొంతు దగ్గర అయిపోయింది అంటారు. అంతే కదా, లంగ్ ఎఫెక్ట్ అయినా కానీ అది అంత సివియారిటీకి వెళ్ళలేదు. మోస్ట్లీ మనకు ఎఫెక్ట్ అంతా ఇక్కడే అయింది, ఇన్ఫ్లమేషన్ అది అంతే. కొంతమందికి ఏమైంది లంగ్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ రెస్పిరేటరీ, ఇదంతా రెస్పిరేటరీ సిస్టమే. ఇది లోయర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు, ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కింద వస్తాయి. సో ఈ లంగ్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరగడము, ARDS అంటాం అనమాట, మెడికల్ టర్మ్ అది. దాంట్లో సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ అనమాట. దాంట్లో మనకి ఏంటంటే ఈ లంగ్ ప్యారెంట్కైమా ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆక్సిజన్ ఇటు నుంచి అటు పోదు కదా, బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిపోతే వేరే ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా చూసాం. సో కోవిడ్ ఎంటర్ అవగానే మనకి ముక్కు ద్వారా ఎంటర్ అయ్యి ముందు స్మెల్ని, ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ పోగొడుతుంది. అవును. తర్వాత ఏమో గొంతులోకి ఎంటర్ అయితే గొంతులో మనకి ఏదో దాన్ని ఏమంటారు ఒక కురుపులాగా లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడటము, గొంతులో దగ్గుగాను ఇరిటేటింగ్గా ఉండటము జరుగుతుంది. అలాగే శ్వాసపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి అంతేగా. సో కోవిడ్ ఫస్ట్ ఇక్కడికి అని కాదండి, నేను అంటే మనకి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను, కానీ మొత్తం అంతా ఒకటేసారి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్క దగ్గర ఏమవుతుంది అనేది మనం ఇందాక చూసాము. ఎప్పుడైతే లంగ్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు శ్వాసపరమైన ఇబ్బందులు డెఫినెట్గా వస్తాయి.
అలాగే ఇవన్నీ మనం లాస్ట్ టైం ఇంత ఏఆర్డిఎస్ అనేవన్నీ కూడా లంగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చినవి అనమాట. సో ఫీవరు, కాఫ్ ఇవి కూడా ఉంటాయి కదా, సిమ్టమ్స్ ఉన్నాయి కదా. డెఫినెట్గా మనకి రెగ్యులర్ వైరల్ కోల్డ్ వస్తే ఎలా వస్తుందండి, సేమ్ అదే కదా. అవును. మామూలుగా కోల్డ్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది కోవిడ్ కూడా. కానీ కొంతమందికి ఎల్డర్లీ పేషెంట్స్కి, ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా లంగ్ ఎఫెక్ట్ అయ్యి ఆ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఫేజ్లోకి వెళ్ళడం అనేది ఎక్కువ చూసాము లాస్ట్ టైం. అంటే కోవిడ్ తాలూకు డేంజరస్ సైన్, డేంజరస్నెస్ ఎక్కడుందండి? లంగ్లోనే డెఫినెట్లీ లంగ్ లోపల ఏదైతే ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుందో, ఎయిర్ ఎక్స్చేంజ్ అంటారు కదా, ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. అక్కడ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో కోవిడ్ వల్ల, అప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ పడుతుంది. అదే కోవిడ్ వల్ల మేజర్ కోవిడ్ డెత్స్ అన్ని కూడా దీనివల్ల అయినవి. సో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్కి అంత పవర్ లేదంటారా మీ అబ్జర్వేషన్లో? కంపారిటివ్లీ ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది, మన కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, అస్ ఇన్ ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి కేసులు పెరుగుతున్నాయి. మన బాడీలోకి వచ్చేసిన తర్వాత మన ఇమ్యూనిటీని తప్పించుకునే ఇది కూడా ఎక్కువ ఉంది దానికి. బట్ మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం కాబట్టి ఇమ్యూనిటీ ఉంది మనకి. ఇప్పుడు బ్రెయిన్లో అందరికి వచ్చేసింది, ఓకే కోవిడ్ వస్తుంది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవాలి, పార్టీలు ఎక్కువ అటెండ్ అవ్వకూడదు అనేది ఉంది. అలాగే దానికి కూడా అంత విరులెన్స్ లేదు. ఫస్ట్ సెకండ్ వేవ్కి ఉన్నంత విరులెన్స్, అంటే మనల్ని అఫెక్ట్ చేసి మనకి డిసీజ్ కాజ్ చేసే అంత కెపాసిటీ కొంచెం తక్కువ తగ్గింది. సో మనలో వ్యాధి నిరోధక శక్తి మనలో ఎక్కువ ఉంది అని కాదు, ఉంది మనలో. ఈ కొంతవరకు మనం వేసుకున్న వ్యాక్సిన్స్ పనిచేయచ్చు. ఇప్పుడు మళ్ళీ బూస్టర్ డోసెస్ కూడా అవసరం రావచ్చు. సో ఈ వేరియంట్ ని ఫైట్ చేయడంలో మనం ఎలా ఫైట్ చేయాలి? సిమిలర్ అండి, మనం అందరం ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఎవరెవరికి అందరి దగ్గర ఆక్సిజన్ సాచురేషన్ కి చూసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్స్ ఉన్నాయి. మనందరికీ ఎక్కడెక్కడ మాస్క్లు వేసుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు అన్నీ తెలుసు మనందరికీ. సో అవన్నీ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. డోలో అనేది మనం ఫీవర్ వచ్చినాక, కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫీవర్ రాకుండా డోలో వేసుకోవడమే తప్ప అదేమి ఒక మ్యాజిక్ టాబ్లెట్ కాదు. సో మన ఇంట్లో ఉంచుకోవాలండి అదే డోలో టాబ్లెట్స్, ఈ మన పల్స్ ఆక్సిమీటర్, ఇంకా రెగ్యులర్ సప్లైస్. ఇప్పుడు మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యామనుకోండి, ఐసోలేట్ అవ్వాలి కాబట్టి ఆ ఐసోలేషన్లో కావాల్సిన సప్లైస్ ఇట్లాంటివన్నీ ఉంచుకోవాలి. సో లంగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎవరు ఎక్సర్సైజ్లు ఏమైనా సూచిస్తారా? యోగా ఎక్సర్సైజ్లు, ప్రాణాయామం ఏమైనా చేయొచ్చండి, డెఫినెట్లీ అవన్నీ చేయొచ్చు. బట్ కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత నేను పర్సనల్గా లాస్ట్ వేవ్లో I've treated lot of patients అండి. I've seen people improved very well and I've seen people who succumbed to that COVID also. సో ఆ టైంలో నేను పర్సనల్గా చేసింది ఏంటంటే, ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక 6 minute వాక్ టెస్ట్ అని చేసేవాడిని అండి. 6 minute వాక్ టెస్ట్. సో 6 minutesకి ముందు సాచురేషన్ చూడాలి, 6 minutes వాక్ చేయాలి, సాచురేషన్ అండ్ హార్ట్ రేట్ నోట్ చేసుకోవాలి, 6 minutes వాక్ చేయాలి. వాక్ చేసే టైంలో సాచురేషన్స్ తగ్గుతున్నాయా అంటే లంగ్కి కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాం, మనం స్ట్రెస్ ఇచ్చి చూస్తున్నాం లంగ్ ఏమన్నా తట్టుకోగలుగుతుందా స్ట్రెస్ని, కెపాసిటీని చెక్ చేయటం అనమాట. సో అలా చెక్ చేసే టైంలో చాలా మందికి ముందే నేను కనుక్కోగలిగాను నేను, ఓకే వీళ్ళు ఇంకొంచెం డిలే చేస్తే సాచురేషన్స్ పడిపోతాయి. అంటే కూర్చొని మామూలుగా చైర్లో పెట్టుకొని చూస్తే సాచురేషన్స్ బాగుండేవి, వాక్ చేసేటప్పుడు సాచురేషన్స్ పడిపోయేవి స్ట్రెస్ ఇచ్చినప్పుడు. సో అలాంటి పేషెంట్స్ని ముందే కనుక్కోగలిగాను, ఇట్లా వీళ్ళకి సాచురేషన్స్ తగ్గుతాయేమో, హాస్పిటల్కి వచ్చేసేయండి, అడ్మిట్ అవ్వండి అని. సో ఎర్లీగా మనం మానిటర్డ్గా క్యారీ చేయడం వల్ల వాళ్ళందరూ మళ్ళీ హెల్తీగా, ఆల్మోస్ట్ ఎవ్రీవన్. యాక్చువల్గా నేను లాస్ట్ టైం సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నాను. నేను అప్పుడు కమ్యూనిటీలో ఉండే సెక్యూరిటీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ దాదాపు 200 ఫ్యామిలీస్కి నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాను అప్పుడు. సో ఆల్ ఆఫ్ దిస్ అప్పుడు నేను చేసినవి చెప్తున్నాను. వాళ్ళందరూ సేవ్ అయ్యారు. అంటే మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ సేవ్ అయ్యారు. కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిన వాళ్ళు కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, బట్ చాలా వరకు సేవ్ చేయగలిగాం. అది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే మనం ప్రొటెక్ట్ చేసుకునే విధానం ఏమైనా ఉందా? డాక్టర్ దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం అనుకున్నట్టు సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్లు వేసుకోవడము, అన్నెసరీ ఫంక్షన్స్కి వెళ్ళకుండా, అన్నెసరీగా ఎవరన్నా సిక్గా ఉన్నారని అంటే వాళ్ళని ఐసోలేట్ చేసుకోమని మనం అలా సజెస్ట్ చేయడము, ఇట్లాంటివి చేస్తుండాలి. సో మన పవర్ని పెంచుకోవాలి, రోగ నిరోధక శక్తి పెరగాలంటే మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటేనండి, బట్ అవన్నీ కూడా అక్యూట్లీ సిక్ అయిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్లో ఇవన్నీ జనరల్గా వాళ్ళు రికవర్ అయ్యే టైంలో ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతారు అనేవి ఉంటాయండి. బట్ అక్యూట్గా సిక్ అయిన పేషెంట్స్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసిన పేషెంట్స్లో పార్ట్లీ బేస్ లైన్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, బేస్ లైన్ వాళ్ళ ఇమ్యూనిటీ అన్నీ ప్లే చేస్తాయి, కానీ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు అంతా చాలా హెల్దీగా ఉంటారు, అసలు మందు తాగరు, సిగరెట్లు తాగరు, నాన్ వెజ్ తినరు, ఎందుకు ఆయనకి ఇంత సివియర్గా వచ్చింది అని అంటారు.
బట్ ఆ డిసీజ్ నేచర్ అలాంటిది. సో ఈ కొత్త వేరియంట్ అనేది అంత డేంజరస్ కాదు, బట్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. మనం కేర్స్ తీసుకుంటే సరిపోతుంది అంటారు. సరిపోతుంది అని అనండి. డెఫినెట్గా మనము విజిలెంట్గా ఉండాలి. అట్లా అని చెప్పి ప్యానిక్లోకి వెళ్ళకూడదు. అవును, భయపడాల్సిన అవసరం ఏం లేదు, అప్రమత్తంగా ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఇది తొందరగా దీని శక్తి తగ్గిపోయే అవకాశం ఉందా? తొందరగా పోతుందా ఇది ఈ కొత్త వేరియంట్? అంటే మనం వ్యాక్సిన్స్ వేసుకొని మన ఇమ్యూనిటీ పెంచుకొని దాన్ని స్ప్రెడ్ అవ్వనీయకుండా చూస్తే తప్ప దానికే అది వెళ్ళిపోదండి. అంటే ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా మనం? రావచ్చు, తెలీదు మనకి. ఇంకా మనం గవర్నమెంట్ ఏం అడ్వైజరీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్గా స్టడీ చేయలేదు కొత్త వేరియంట్ గురించి. ఇప్పుడే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇట్ మే కమ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్.